మనలో చాలా మందికి శాంసంగ్ అనగానే గుర్తొచ్చేది ఒక టాప్ ఆండ్రాయిడ్ ఫోన్ అని. కానీ నిజంగా శాంసంగ్ ఎలా మొదలైందో చెప్తే షాక్ అవుతారు. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ అన్కవర్డ్ ట్రూత్స్ ఆఫ్ సమ్ హిడెన్ బిజినెసెస్ విత్ విష్ణు. 1938 సంవత్సరంలో దక్షిణ కొరియాలో శాంసంగ్ స్టార్ట్ అయింది. ఒక చిన్న దుకాణంలో, ఎస్ మీరు వింటున్నది నిజమే, ఒక చిన్న దుకాణంలో ఎండు చేపలు, నూడిల్స్ మరియు కిరాణా సామాన్లు అమ్ముకుంటూ. అప్పుడు ఎవరు ఊహించలేదు భవిష్యత్తులో శాంసంగ్ ఒక ప్రపంచ టాప్ టెక్ జైంట్ కంపెనీ అవుతుందని. అక్కడి నుంచి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ శాంసంగ్ కొత్త రంగాల్లోకి దూకింది. టెక్స్టైల్స్, ఇన్సూరెన్స్, కన్స్ట్రక్షన్ అండ్ ఈవెన్ వార్షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా దిగారు. కానీ అసలు షాకింగ్ విషయం ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న శాంసంగ్ మొబైల్ ప్రాఫిట్స్ వాళ్ళకి వచ్చే మొత్తం డబ్బులో చిన్న ప్రాఫిట్స్ మాత్రమే. అసలు శాంసంగ్ కి పెద్ద మోతాదులో వచ్చే ప్రాఫిట్ సెమీ కండక్టర్స్ మరియు డిస్ప్లే ప్యానెల్స్ నుంచి. మీ చేతిలో ఉన్న ఐఫోన్ లోను, వన్ ప్లస్ లోను అండ్ ఈవెన్ టెస్లా కార్ లో కూడా శాంసంగ్ పార్ట్స్ ఉంటాయి. అలానే శాంసంగ్ కి బయోటెక్ మరియు ఫైనాన్స్ కూడా ఉంది. ఇంకో విషయం ఏంటంటే డిస్నీ ల్యాండ్ కంటే పెద్ద థీమ్ పార్క్ కూడా వీలదే. మీరు శాంసంగ్ ని ఒక ఫోన్ లా చూస్తే ఒక చిన్న గ్యాడ్జెట్ మాత్రమే కనిపిస్తుంది. కానీ మీరు పట్టుకునేది ప్రపంచంలోనే ఒక $1 ట్రిలియన్ ఎంపైర్ లో ఒక చిన్న భాగం మాత్రమే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్దగా ఆలోచించేవారు చిన్నగానే మొదలు పెడతారు. కానీ ఏదో ఒక రోజు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదుగుతారు. బాస్ వాలా, బీ ద బాస్.